భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజుకృష్ణన్, మాజీ పార్లమెంటు సభ్యుడు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘం ప్రతినిధులు మహాసభలకు తరలివచ్చారు. నేను సంఘం జెండాని ఆవిష్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత గారు కొంచెం వెనక్కి జరపండి. పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు, అదే రకంగా సిఐటి జాతీయ కోశాధికారి సాయిబాబు గారు, సెల్యూట్ ఆర్డర్. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి. ఓకే కామ్రేడ్స్, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరి, ఆశయ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బుర్రి శ్రీరామ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిఐ వెనక ఇటు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అటువైపు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సాధిస్తాం కామ్రేడ్ రామారావు గారు, మీ ఆశయాలను సాధిస్తాం. కామ్రేడ్ రామారావు గారు, మీ ఆశయాలను కేటాయించాలి. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికై సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు సింగరేణి సంస్థకే కేటాయించాలి. తెలంగాణలో పక్కు బ్లాక్లన్నీ సింగరేణి సంస్థ అధిక నిధులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక నిధులు, కార్మిక కర్షక ఐక్యత. రైతాంగ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. కార్పొరేట్ అనుకూల విధానాలకు మద్దతు ధరలకే కొనుగోలు చేయాలి. వేదికపై ఉన్న నా సహచర నాయకత్వం, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి హృదయపూర్వకమైన రైతాంగం దారుణమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. పోయిన 11 సంవత్సరంలో నరేంద్ర మోదీ బీజేపీ అరసాంగం అనుసరిస్తున్న విధానాల కారణం రైతు సంక్షోభం పెరిగింది. ఈ 11 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షం రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఇదే కాలంలో 3,50,000 మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశారు. ఆ విధంగా దారుణమైన ఒక సంక్షోభంలో మన రైతులు ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది ఇంకా ఈ క్రైసిస్ ని ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తుంది. తెలంగాణలో కూడా రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఉంది.
మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, తెలంగాణలో అత్యంత ఎక్కువ రైతుల ఆత్మహత్య జరుగుతుంది. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినంటే ఉత్పత్తి సెలవుకి 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ వరకు అది అమలు చేయలేదు. రైతుల అప్పు పెరుగుతా ఉంది. అవన్నీ ఆ విషయంతో చర్చ చేస్తానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇక్కడ మహాసభ జరుగుతుంది కొత్తగూడెంలో. ఇదే సంవత్సరం నవంబర్లో అఖిల భారత మహాసభ కూడా జరుగుతుంది. వస్తున్న కాలంలో ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యతిరేకించి రైతు సంక్షోభం నుంచి బయట వస్తానికి ప్రత్యామ్నాయ విధానాల కోసం ఒక పెద్ద పోరాటానికి ఐక్య ఉద్యమానికి కూడా ఇక్కడ నిర్ణయం చేస్తాం.